Hi students, good morning. So today class in web technology about fourth unit and so fourth unit lo next topic ఏంటంటే మనకి స్టేటస్ బార్. ఓకే, స్టేటస్ బార్. ఓకే, ప్రీవియస్గా మనం ఏం తెలుసుకున్నామండి. సో విండోస్ని ఏ విధంగా మనం క్రియేట్ చేస్తాము, దట్ ఏంటంటే రోల్ ఓవర్ బటన్స్, దెన్ ఇమేజెస్, ఫ్లోటింగ్ ఇమేజెస్ కోసం డిస్కస్ చేసుకున్నామండి. సో టుడే టాపిక్ ఏంటంటే స్టేటస్ బార్. ఓకే, సో స్టేటస్ బార్ ఏంటంటే మనం ప్రజెంట్ ఏదైతే వెబ్ పేజ్లో ఉన్నామో ఆ వెబ్ పేజ్ యొక్క అడ్రస్ అనేది మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే మనకి వెబ్ పేజ్ అనేది లోడ్ అవుతూ ఉన్నప్పుడు మనకి కింద ఎప్పుడైనా రిఫ్రెష్ చేశారనుకోండి వెబ్ పేజ్ ఓపెన్ చేసి, సో ఇక్కడ ఏంటంటే సంథింగ్ ఏదో ఒక మెసేజ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎందుకంటే మెసేజ్ అనేది మనం ఏదైతే కంటెంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక HTML ట్యాగ్ మీద H1 ట్యాగ్ మీద మనం కర్సర్ మూవ్ చేసామనుకోండి, సో కింద ఏమొస్తుందంటే ఆ కర్సర్కి ఏదైతే ఉందో HTML ట్యాగ్లో ఏదైతే మనకి అడ్రస్ అనేది ప్రీ డిఫైన్డ్గా ఉందో సో అది అనేది మనకి డిస్ప్లే అవుతూ ఉంటుందండి. సో ఇది ఏంటంటే లెటర్స్ ఉంటుంది, క్యారెక్టర్స్ ఉంటుంది, న్యూమరికల్గా కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దీనికోసం ఏంటంటే మన స్టేటస్ బార్ అనేది ఒక టాపిక్ ఉందండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ర్యాండమ్గా వస్తుందండి, డిఫాల్ట్గా ఒక వాల్యూ అనేది వస్తుంది. బట్ ఏంటంటే మనకి జస్ట్ వెబ్ పేజెస్లో కాకుండా మై కంప్యూటర్, దిస్ పీసీ, సో దేనికి వెళ్ళినా కూడా మనకి ఏంటంటే స్టేటస్ బార్ అనేది అపీర్ అవుతుంటుంది. సో స్టేటస్ బార్కి వచ్చినప్పుడు ఏంటంటే మన కంటెంట్ అనేది ఎలా రన్ అవుతుందో చెప్పడానికి, అంటే దాని యొక్క వాల్యూ అనేది ఏంటి అని చెప్పడానికి మనకి ఇది యూజ్ అవుతుందండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక సెల్ఫ్ స్టేటస్ అని ఉంటుంది. సో సెల్ఫ్ స్టేటస్ అంటే ఏంటంటే మన స్టేటస్ బార్ అనేది మనకు ఓన్గా క్రియేట్ చేయడానికి మనకి యూజ్ అవుతుందండి. ఓకే, ఓన్గా క్రియేట్ అవ్వడానికి యూజ్ చేసేదాన్ని ఏమంటామంటే మనం సెల్ఫ్ స్టేటస్ అంటాం. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ద స్టేటస్ బార్ యాక్చువల్లీ డిస్ప్లేస్ ద హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆపరేషన్ ఆఫ్ ది బ్రౌజర్. సో ఏం చెప్తుందండి, ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్రౌజర్. సో ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బ్రౌజర్ ఏం చెప్తుందండి, మనకి స్టేటస్ బార్ అనేది చెప్తుంది. ఓకే, దాని ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు ర్యాండమ్గా అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు డైనమిక్గా చేంజ్ అయిపోతుంటుందండి ఈ అడ్రస్ అనేది. సో దానికోసం మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది బ్రౌజర్ కోసం ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అండ్ ఏంటంటే అది ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్, సో దాని అడ్రస్ ఏంటి అన్నది మనకి స్పెసిఫై చేస్తూ ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ స్ట్రింగ్స్ కెన్ బి డిస్ప్లేడ్ ఇన్ ద స్టేటస్ బార్ బట్ షుడ్ బి యూజ్డ్ విత్ ది కేర్. సో ఏంటంటే టెక్స్ట్ స్ట్రింగ్స్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటాయి స్టేటస్లో, బట్ ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా మనం దీని మీద కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నాడు. ఓకే, టెక్స్ట్ స్ట్రింగ్స్ అనేవి అపియర్ అవుతూ ఉంటాయి, సో దీని మీద ఏంటంటే మనకు కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఫైనల్లీ ఎవ్రీథింగ్ దట్ క్యాన్ బి డన్ ఇన్ ఏ స్టేటస్ బార్ క్యాన్ బి డన్ మోర్ ఇంట్రెస్టింగ్లీ యూజింగ్ DHTML టెక్నిక్. సో మనం బేసిక్గా ఏం చెప్తున్నామండి, DHTML. సో DHTML టెక్నిక్స్ యూజ్ చేసి మనం వీటిని అన్నింటినీ క్రియేట్ చేయొచ్చు. నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏ జావాలో అన్న సీలో అన్న మనం ఇటువంటివి అనేది మనం క్రియేట్ చేయలేమండి. ఎందుకు, మన HTMLలోనే మనం ఇటువంటి క్రియేట్ చేయలేం. బికాస్ ఎందుకంటే మనకి ఆబ్జెక్ట్స్ కావాలి, దాన్ని క్రియేట్ చేయాలి, దాన్ని కాల్ చేయాలి. సో ఇటువంటి మెథడ్స్ ఎందులో ఉంటాయండి, జావాలో ఉంటాయి. బట్ జావాలో ఉన్న మనకి HTML అనేది మనకి జాయిన్గా ఉంటుంది కాబట్టి మనం ఈ రెండింటిని యూజ్ చేసి DHTMLని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి, అండ్ మనకి డైనమిక్గా ఉన్న కంటెంట్ మీద చేంజెస్ అనేది మనకి అపియర్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చెప్తున్నాడంటే మనకి DHTML టెక్నిక్స్ ఇటువంటి టైప్లో మనం ఎక్కువ యూజ్ చేస్తున్నామని చెప్తున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే కోడింగ్ అనేది రాసుకోవచ్చండి మనం. సో టుడే క్లాస్లో మనకి 4th యూనిట్ అనేది కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ ఏంటంటే 5th యూనిట్ XML కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్ HTML హెడ్ టైటిల్లో స్టేటస్ బార్. సో కంటెంట్ ఎలా ఉన్నా మనం కోడింగ్తో మనం మ్యానిపులేట్ చేయొచ్చండి. ఓకే, సో మెయిన్ కీ ఫీచర్ ఏంటంటే మనకి ఎగ్జామ్స్లో రాసినప్పుడు
మనకు కోడింగ్ ప్లస్ అవుట్పుట్ అనేది యాక్యురేట్గా మనం చూపించామనుకోండి, సో మనకి ఏమవుతుందంటే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్క్రిప్ట్ లాంగ్వేజ్ వచ్చేసినప్పటికీ జావా స్క్రిప్ట్. సో మనకి ఇటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ మార్కప్ లాంగ్వేజ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కోడింగ్ ఉంటుందండి ప్రతి దానికి కూడా. సో కోడింగ్ ఉండడం వల్ల మనకి ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు. కంటెంట్ అనేది తక్కువ చదవడానికి వీలవుతుంది, బట్ కోడింగ్ అనేది అవుట్పుట్ చూస్తే తెలిసిపోతుంది కాబట్టి మనకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే self.status అని ఇచ్చామండి. సో ఇందాక ప్రీవియస్గా చెప్పుకున్నాము, సెల్ఫ్గా కూడా ఇవ్వచ్చు మనం, అంటే డిఫాల్ట్గా కాకుండా మనం సెల్ఫ్గా కూడా మనకు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ స్క్రిప్ట్ అనేది ఎండ్ అయిపోయిందండి. హెడ్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఈ స్టేటస్ అనేది కాల్ చేయడానికి కోడింగ్ అనేది ఇక్కడ రాస్తున్నాం చూడండి. బాడీ H1లో హాయ్ స్టూడెంట్, హ్యావ్ యూ సీన్ స్టేటస్ బార్ మెసేజ్. సో మన ఇష్టం అండి. సో మనం ఎప్పుడైనా కానీ మనం రాసినప్పుడు కొంచెం మన టైటిల్కి రిలేటెడ్గా రాసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది తెలుసుకోవడానికి. సో అందుకే ఏంటంటే హ్యావ్ యూ సీ స్టేటస్ బార్ అంటే స్టేటస్ బార్ని చూసావా అని మనకు మెసేజ్ వచ్చింది. సో డిస్ప్లే చేసిన వెంటనే మనం ఏం చేస్తాము, ఈ విధంగా మన హాయ్ స్టూడెంట్ హ్యావ్ యూ సీ స్టేటస్ బార్ అనగానే మనం ఏం చేస్తాం, స్టేటస్ బార్ చూస్తాం. సో ఈ విధంగా ఏంటంటే ఇటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి టైటిల్ బేస్ చేసుకుని రాసుకున్నట్లయితే మనకి కొంచెం యాక్యురేట్గా మనం అర్థం చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ బాడీ క్లోజ్, నెక్స్ట్ HTML. ఓకే, దెన్ అవుట్పుట్ అండి. సో ఏంటంటే ఇవన్నీ సింపుల్ టాపిక్స్ అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బాడీ నుంచి వెళ్ళొచ్చు. సో ఓకే, ఫస్ట్ హాయ్ స్టూడెంట్ హ్యావ్ యూ సీ ద స్టేటస్ బార్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొస్తుందండి, హాయ్ స్టూడెంట్. మీకు ఇంకా ఎగ్జామ్లో వీలైతే మనకు తక్కువ క్వశ్చన్స్ రాయడానికి ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ మనం ప్రోగ్రామేటిక్గా ఇచ్చినప్పుడు, సో మ్యాక్సిమం ఆఫ్ ఆల్ మనకు ప్రోగ్రామ్ ఉన్నవే ఉంటాయండి. సో మనకు ప్రోగ్రామ్ లేకుండా మ్యాక్సిమం ఏమీ ఉండవు. సో ప్రతిదానికి కూడా మనం ప్రోగ్రామేటిక్గా రాస్తాం కాబట్టి మనం ఈ విధంగా రావచ్చు. లేకపోతే ఇక్కడ నావిగేషన్స్ బటన్ పెట్టుకోవచ్చు మీరు వెబ్ పేజ్లో అవుట్పుట్ రావడానికి. దెన్ మన టైటిల్ అనేది డిస్ప్లే ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో రీలోడ్, హోము, సో ఇటువంటి ట్యాబ్స్ కూడా మనకి పెట్టుకుంటే కొంచెం బాగుంటుందని చూడడానికి. సో హాయ్ స్టూడెంట్ హ్యావ్ యూ సీ స్టేటస్ బార్. ఓకే, హ్యావ్ యూ సీ స్టేటస్ బార్ అని పెట్టామండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి స్క్రిప్ట్లోకి రండి. ఏమి ఇచ్చాడు మనకి జావా స్క్రిప్ట్లో, self.status ఈక్వల్ టు హెలో కంప్యూటర్ సైన్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్గా ఇచ్చాడండి. ఎటువంటి కోడింగ్ మనం కాల్ చేయడం కానీ ఎటువంటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కానీ ఏమీ లేదు. మనకు ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఇక సెల్ఫ్ స్టేటస్ అని కీవర్డ్. ఓకే, సెల్ఫ్ స్టేటస్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా మనకి స్టేటస్లో ఏదైతే డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో దాన్ని ఇచ్చేస్తున్నామండి. ఏమి ఇచ్చాం మనం, హలో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. ఓకే, హలో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అని మనం ఎక్కడ అపియర్ అవుతుందండి, వెబ్ పేజ్లో అపియర్ అవ్వదు. మనకి ఏదైతే కింద టాస్క్ బార్ లాగా ఉంటుందో, స్టేటస్ బార్ ఉంటుందో అక్కడ డిస్ప్లే అవుతుంది, హలో స్టూడెంట్. సో ఇదంతా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఓకే, కింద డిస్ప్లే అవుతుంది. సో హాయ్ స్టూడెంట్ హ్యావ్ యూ సీ ద స్టేటస్ బార్ అనేది మనం నార్మల్గా వెబ్ పేజ్లో ఇచ్చాం. సో ఇది ఏమవుతుందండి, బాడీ అవుతుంది, వెబ్ పేజ్ యొక్క బాడీ అవుతుంది. ఇదేమవుతుంది మనకి స్టేటస్ అవుతుంది.
ఇన్ కేస్ మనం ఇది ఇవ్వలేదనుకోండి, హలో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అని ఇవ్వలేదనుకోండి, సో నార్మల్గా ఈ వెబ్ పేజ్కి ఏదైతే డిఫాల్ట్గా స్టేటస్ చూపించాలని ఉందో ఆ స్టేటస్ అనేది డిస్ప్లే అయిపోతుంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాం, మనం సెల్ఫ్ స్టేటస్ ఇచ్చాం. అంటే ఆ స్టేటస్ని మనం డిఫాల్ట్గా ఉన్నదాన్ని తీసేసి మనం ఒక స్పెసిఫిక్గా ఒక స్టేటస్ ఇచ్చాం. సో అదేంటి, హలో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అని ఇచ్చాం. సో ఇక్కడ ఏంటంటే హలో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అని స్టేటస్ బార్ మీద మనకి డిస్ప్లే అవుతుందండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది స్టేటస్ బార్. సో మనకి ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక టాపిక్ ఉందండి, అదేంటంటే ఫ్రేమ్స్. ఓకే, ఫోర్త్ యూనిట్కి వచ్చినప్పటికి చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయండి. బట్ ఏంటంటే మనకి ఎక్కువ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో కంటెంట్ కూడా మ్యాక్సిమం మనకు తక్కువ ఉంటుంది. సో మనం ఏ విధంగా ఎలబరేట్ చేయాలంటే మన ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మాత్రమే మనం క్వశ్చన్ అనేది ఎలబరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్కి ఇచ్చాడు అనుకోండి, వాట్ ఈస్ ద వాట్ అని మనం బ్రీఫ్గా రాసేస్తాం. బట్ ఏంటంటే మన ఎస్ఏకి ఇచ్చినప్పటికీ కంపల్సరీగా మనం దానికోసం రాయాలి. మెయిన్గా ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ రాయాలండి. సో ప్రోగ్రామింగ్ రాసి దాని అవుట్పుట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవుట్పుట్ రాసేసిన తర్వాత కూడా అవుట్పుట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ విధంగా మనం కోడ్ ఇచ్చాం కాబట్టి ఇటువంటి అవుట్పుట్ అనేది మనకు వచ్చింది అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే దాన్ని ఎలాబరేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ ఫ్రేమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రేమ్సేనండి. మన HTMLలో డిఫరెంట్ ఫ్రేమ్స్. సో ఇందులో ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. ఏదర్ షార్ట్ కన్నా వస్తుంది ఆర్ మనకి ఎస్ఐ కన్నా వస్తుంది. ఇన్ కేస్ మనకి ఎస్ఐకి మనకి అంత పెద్ద లేనప్పుడు ఏమవుతుందంటే 2 క్వశ్చన్స్ అనేవి మనకు ఒక సింగిల్ క్వశ్చన్లో రావడానికి వీలుంటుంది. కాబట్టి మనం మ్యాక్సిమం 4th యూనిట్ ఏదైతే ఉందో మొత్తం రిఫర్ చేయాలండి. సో ఏంటంటే మనం రిఫర్ చేసినప్పుడు కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఏంటంటే మనం డైలీ లైఫ్లో ఏదైతే చేస్తామో అదే ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం ప్రోగ్రామాటిక్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఫ్రేమ్ అండి. సో మనం ప్రీవియస్గా ఫ్రేమ్ కోసం నేర్చుకున్నప్పుడు మనం ఏం నేర్చుకున్నామండి, ఫ్రేమ్ సెట్ ఉంటుంది. సో ఫ్రేమ్ సెట్లో మనం కోడింగ్ రాస్తాము. దెన్ ఆ కోడింగ్ అనేది మనకి రన్ చేయడానికి దాని యొక్క కోడింగ్ వేరే నోట్ ప్యాడ్లో రాస్తామని చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా ఏంటంటే ఇక్కడ కూడా డిఫరెంట్ ఫ్రేమ్ ఉంటుందండి. బట్ ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే ఓవర్ వ్యూగా మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, 10th క్లాస్ మార్క్స్ ఉన్నాయి, మార్క్స్ రిజల్ట్ ఉంది. సో రిజల్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఆ పర్సన్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని ఇక్కడ ఫీల్డ్ ఇచ్చాం. ఓకే, సో ఎంటర్ చేయగానే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఒక ఫీల్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యి ఆ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ మార్క్స్ అనేవి మనకి ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ప్రింట్ అని సంథింగ్ ఏదో ఒకటి వస్తుంది, లేకపోతే పాస్ రిజల్ట్ సంథింగ్ ఈ విధంగా. సో ఇక్కడ ఎన్ని ఫ్రేమ్స్ యూజ్ చేసామని మనం 1 2 3. సో మనకి ఫ్రేమ్స్ అనేది డివైడింగ్గా తెలియదు. బట్ ఏంటంటే మనకి ఇన్బిల్డ్ చేసినప్పుడు ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం HTMLలో యూజ్ చేసినప్పుడు జస్ట్ ఒక ఫ్రేమ్కి మధ్య రిలేషన్ మాత్రమే చూసాం. బట్ ఇక్కడ ఏంటంటే డైనమిక్గా. సో మనం ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇస్తామండి ఒక పర్సన్ది. సో ఎప్పుడైతే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ఇక్కడ సెర్చ్ చేసామో మనకి ఏమవుతుంది, ఆ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రిట్రీవ్ చేసుకుంటాం. ఇన్ కేసు ఈ పర్సన్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కాకుండా వేరే వ్యక్తిది ఇచ్చామనుకోండి, సో అప్పుడేమవుతుంది, ఆ పర్సన్కి రిలేటెడ్గా మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మళ్ళీ ఫార్మేట్ చేసి మళ్ళీ వేరే హాల్ టికెట్ నెంబర్ ఇస్తే సో ఎన్నిసార్లు ఇచ్చినా కూడా మనకి కంటెంట్ అనేది సేమ్ ఉండదండి, మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే మనకి జావా స్క్రిప్ట్కి వచ్చినప్పటికి ఏంటంటే డైనమిక్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రేమ్స్ని కూడా మళ్ళీ ఒక టాపిక్లా తీసుకొచ్చాడండి. సో ఇక్కడ ఏంటంటే మనకి చూడండి, once frames and JavaScript are combined on the same page, a site can begin to develop some interesting interactive aspects. సో ఈ విధంగా మనకి కలిసినప్పుడు సో సమ్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ యాక్సెప్ట్స్ అనేది మనకి తెలుస్తాయి. ఏం కలిసినప్పుడు అండి, ఫ్రేమ్స్ జావాస్క్రిప్ట్. ఫ్రేమ్స్ ప్లస్ జావాస్క్రిప్ట్.
ఓకే, ఫ్రేమ్స్ ప్లస్ జావా స్క్రిప్ట్ కలిసినప్పుడు మనకి ఎన్ని ఇంట్రెస్టింగ్ అనేవి మనకి టాపిక్స్ అనేది గో హెడ్ అవుతాయని చెప్తున్నాను. సో ఆన్ పాపులర్ యూజ్ ఆఫ్ ది ఫ్రేమ్స్ అండ్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ కలర్ పిక్కర్. సో పాపులర్ ఫ్రేమ్ ఏంటంటే కలర్ పిక్కర్ అని చెప్తున్నాడండి. ద సింపుల్ కలర్ పిక్కర్ దట్ ఈస్ గోయింగ్స్ టు బిల్డ్ హియర్ ఇట్ వాజ్ ఏ 2 ఫ్రేమ్స్. సో కలర్ పిక్కర్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడండి. సో దీంట్లో ఏంటంటే 2 ఫ్రేమ్స్ అనేది క్రియేట్ చేసామని చెప్తున్నాడు. ద అప్పర్ ఫ్రేమ్ కంటైన్స్ ది ఫార్మ్ ఆఫ్ ది యూజ్డ్ ఇన్ ద డేటా గ్యాదరింగ్. సో అప్పర్ ఫేజ్ అనేది డేటా గ్యాదరింగ్ యూజ్ చేస్తాము, లోయర్ ఫేజ్ అనేది దాని యొక్క రిజల్ట్ అనేది డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో మనకి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ ఉందండి, దాన్ని మనం డిస్క్రైబ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ద లోయర్ ఫ్రేమ్ షోస్ ద రిజల్ట్ ఆఫ్ ది కలర్ selections has been created by the JavaScript code. The application is run totally on the client side. సో మొత్తం అంతా ఏంటంటే మన క్లయింట్ సైడ్ అనేది రన్ అవుతుందండి. సో మన క్లయింట్ మీద బేస్ అయ్యే కదా, ఆల్రెడీ వెబ్ సర్వర్లో మనకి ఏమవుతుంది, డేటా అనేది స్టోర్ అయిపోయింది. ఎప్పుడైతే ఒక పర్సన్ అయితే హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేసామో మనకి క్లయింట్ సైడ్, సో మనకి ఇక్కడ డైనమిక్గా చేంజ్ అవ్వాలంటే ఎవరి మీద బేస్ అయ్యి ఉందండి, క్లయింటే కదా. మనకి ఇష్టం వచ్చినట్టు మన నెంబర్స్ ఇచ్చేస్తూ ఉంటే మనకి దానికి ఆల్టర్నేటివ్గా అంటే దానికి ఏదైతే ప్యారలల్గా మనకి కంటెంట్ ఉంటుందో కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా క్లయింట్ సైడ్ బేస్ అయి ఉంటుంది ఫ్రేమ్స్ అనేది చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రేమ్ సెట్. ఓకే, ఫ్రేమ్ సెట్ అండి. సో ఫ్రేమ్ సెట్కి వచ్చినప్పటికి ద హోల్ పేజ్ ఈజ్ బిల్ట్ అరౌండ్ ఏ సింపుల్ ఫ్రేమ్ సెట్. సో హోల్ పేజ్ అనేది మనకి సింపుల్ ఫ్రేమ్ సెట్ లాగా క్రియేట్ చేస్తామని చెప్పాడు. సో మనం ఏం చెప్పామంటే ప్రీవియస్గా HTMLలో మన బాడీ అనేది యూజ్ చేయము, ఫ్రేమ్ సెట్ అనేది యూజ్ చేస్తామని చెప్పాం. సో సేమ్ అదేవిధంగా ఇక్కడ ఫ్రేమ్ సెట్ అని యూజ్ చేస్తాం. బట్ ఏంటంటే స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే మనం అక్కడ డైరెక్ట్గా కోడింగ్ అనేది ఇవ్వలేదు, ఇక్కడ ఏంటంటే జావా కోడింగ్లో ఇస్తాం. నెక్స్ట్ when the page is uniquely loaded into displays the form in the upper window. సో ఏం చేస్తామంటే ఇనీషియల్గా లోడ్ అయిన దాన్ని అప్పర్ అంటే అప్పర్ పేజ్లో మనం విండోలో డిస్ప్లే చేస్తాము. ఎంటీ పేజ్ అనేది మనకి ఎంటీ పేజ్ అనేది లోయర్లో డిస్ప్లే అవుతుందని చెప్తున్నాం. ఓకే, బాడీలో ఉన్న కంటెంట్ అంతా మనకి లోపలికి డిస్ప్లే అవుతుందంటండి. ఓకే, టాప్ అంటే అప్పర్లో, సో బాటంలో ఏంటంటే ఎంటీ పేజ్ అని డిస్ప్లే అవుతుందని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకే, సో మనకి సేమ్ యాజ్ వెల్ యాజ్ మన HTML ఏ విధంగా అయితే రాసామో అదే విధంగా ఇక్కడ రాస్తామండి. బట్ ఏంటంటే కంటెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ప్రోగ్రామ్ రాసుకోవచ్చండి. సో ఫస్ట్ HTML, చూడండి ఫస్ట్ HTML. ఓకే, HTML దెన్ హెడ్, టైటిల్లో ఫ్రేమ్ తీసుకోండి. సో నెక్స్ట్ బాడీ ఉండదండి, దీనికి ఫ్రేమ్ సెట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఫ్రేమ్ సెట్లో ఏం తీసుకుంటామండి మనం, కాలమ్స్ ఎన్ని రోస్ ఎన్ని డిఫరెన్షియేట్ అవ్వాలి అంటే కాలమ్స్ ఎన్ని విడాలి దెన్ రోస్ ఎన్ని విడాలి అని చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఫ్రేమ్ సెట్కి వచ్చేసినప్పటికీ రోస్ 50% స్టార్. సో ఏంటంటే 50% ఎందుకు ఇచ్చామంటే 2లా డిఫరెంట్ అవ్వాలి. సో 50% ఒకటి, రిమైనింగ్ 50% ఏముంటుందంటే 100% 50యే కదా. సో 50 కలిపితే 100 కాబట్టి ఈ విధంగా డిఫరెన్షియేట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రేమ్ యొక్క సోర్స్ రాయాలి కదండి. సోర్స్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ టాప్ అని ఇచ్చాడు. ఫ్రేమ్ నేము సోర్సు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ నేమ్ ఏంటంటే ఇక్కడ టాప్, సోర్స్ calls.html అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ అండి, ఫ్రేమ్ నేమ్
నెక్స్ట్ ఏంటంటే బోట్ అని ఇచ్చాడంటే బోట్ మీన్స్ బాటమ్ అండి. సో దీని సోర్స్ వచ్చేసి ఏంటంటే blank.html. okay, blank.html, then frame set. నెక్స్ట్ HTML. సో మనం ఇక్కడ ఏం చేసామంటే 2 ఫ్రేమ్స్ అనేది క్రియేట్ చేసుకున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టాప్ ఒకటి బాటమ్ ఒకటి నేమ్స్తో మనం 2 అంటే కాలమ్స్ ఒకటి బ్లాంక్ ఒకటి 2 టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేది మనం డిస్ప్లే చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకు బాటంలో మనం ఏం చెప్పుకున్నామండి, ఎంటీ అనేది మనకి ఎంటీ పేజ్ అనేది రావాలని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఈ కాలమ్స్ ఏదైతే ఉందో ఈ టాప్ ఫ్రేమ్ ఏదైతే ఉందో టాప్ ఫ్రేమ్లో మనకి కంటెంట్ రావాలని చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బ్లాంక్కి రాసుకోవచ్చండి, బ్లాంక్ కోడింగ్ blank.html అంటే ఎంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పుకున్నాం మనం, బాటమ్ది ఎంటీగా ఉంటుంది కాబట్టి ఎంటీ రాసుకుంటామని చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML హెడ్, టైటిల్ ఏమి ఇస్తామండి, మస్ట్ అండ్ షుడ్గా మనం ఏదైతే సోర్స్ ఇంక్లూడ్ చేసామో దాన్ని నేమ్ అనేది ఇస్తాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాం మనం, బ్లాంక్ అని ఇచ్చాం కాబట్టి బ్లాంక్ ఇవ్వాలి. సో నెక్స్ట్ ఏంటంటే బాడీ, మనం బ్లాంక్గా డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాం కాబట్టి మనం ఎటువంటి కోడింగ్ ఇవ్వమండి. ఓకే, సో ఎటువంటి కోడింగ్ ఇవ్వకుండా మనకి, సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనం బాడీలో ఎంటీగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఎంటీ ట్యాగ్ అని ఇస్తామండి. ఓకే, ఎంటీ ఇచ్చేసాము. సో HTML అని క్లోజ్ చేసాం. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లాంక్ HTMLకి ఒక ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో దీనికి మనకు ఫ్రేమ్ అనేది వచ్చేసిందండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్రేమ్ టాప్ కావాలి. సో టాప్కి ఏమి ఇవ్వాలంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, డిఫరెంట్ ఫ్రేమ్ కాబట్టి మనం ఏదో ఒక కోడింగ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏం తీసుకున్నాడంటే మనకి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది తీసుకున్నాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ ఫ్రేమ్, సో calls.htmlలో ఏంటంటే మనకి స్క్రిప్ట్ తీసుకుందామండి. డైరెక్ట్గా ఫంక్షన్ యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. యాడ్ అనే ఫంక్షన్ ఒకటి తీసుకున్నాము. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి కోడింగ్ వస్తుందండి. ఒక టీ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాము, డాక్యుమెంట్ డాట్ ఫార్మ్స్ ఇండెక్స్ 0. సో 0 ఇండెక్స్లో మనకి ఏం చేసామంటే ఎలిమెంట్ అనేది పాస్ చేస్తామండి. మనకి ఎలిమెంట్ పాస్ చేయాలి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే వేర్ బి, సో టాప్కి ఇచ్చాము, నెక్స్ట్ బీకి కూడా ఇచ్చామండి. అంటే బీ ఫర్ బ్లాంక్ ఆర్ బాటమ్ అండి. సో ఇక్కడ బాటమ్కి ఏమి ఇచ్చామంటే మనం పేరెంట్ డాట్ ఫ్రేమ్. సో మనకి ఇది ఏమవుతుందండి, దానికి పేరెంట్ ఫ్రేమ్ అవుతుందండి. సో పేరెంట్ ఫ్రేమ్కి ఏమవుతుందంటే వేర్ బి ఈక్వల్ టు పేరెంట్ ఫ్రేమ్. ఓకే, పేరెంట్ ఫ్రేమ్ ఆఫ్ బాట్ డాట్ డాక్యుమెంట్ అని ఇచ్చామండి. నెక్స్ట్ ఏంటంటే వేర్ a1 ఈక్వల్ టు t1 డాట్ t.n1. ఓకే, వేర్ a1 ఈక్వల్ టు t.n1 ఇచ్చామండి. సో దీని మీనింగ్ ఏంటంటే మనకు వాల్యూ ఏదైతే డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో బ్లాంక్ పేజ్లో ఆ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ 2 వేరియబుల్స్ అనేది తీసుకున్నాం, a1 a2. సో t1 డాట్ n2 డాట్ వాల్యూ. సో ఒకసారి మనం నోట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం డిస్క్రైబ్ చేయొచ్చండి. సో ఇక్కడ ఏంటంటే మనం బేసిక్గా మన ఇన్ఫర్మేషన్ ఏదైతే గ్యాదర్ చేయాలనుకుంటున్నామో దాని మీద ఇంప్లిమెంటేషన్ ఉంటుందండి. ఓకే, సో పార్స్ ఇంట్ ఆఫ్ a2, నెక్స్ట్ b డాట్ ఓపెన్, నెక్స్ట్ b డాట్ రైట్, ద రిజల్ట్ ఈజ్ ప్లస్ c.
సో బి డాట్ క్లోజ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి వేరే కోడ్ అనేది ఇచ్చాడండి, హెడ్ బాడీలో ఇచ్చాడు. సో దీని నుంచి ఏంటంటే మనకి హెడ్ బాడీ అనేది క్లోజ్ అయిపోతుంది. సో డైరెక్ట్గా మనం బాడీ అనేది రాసుకోవాలండి. సో ఏంటంటే కోడింగ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ అర్థం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ ఫామ్ తీసుకున్నాం. సో ఫ్రేమ్లో మనం ఫామ్ తీసిన ఏమి ఇచ్చామంటే ఇన్పుట్ ఎంటర్ ఏ అని ఇచ్చాం, మనం ఇన్పుట్ టైప్ ఇచ్చామండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇచ్చాం. ఓకే, నేమ్ N1. ఓకే, నేమ్ N1 ఇచ్చామండి. నెక్స్ట్ ఎంటర్ బి, సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ నేమ్ N1 అండి, N2 అండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఇన్పుట్ బటన్. సో 2 బటన్స్ అనేవి ఇవ్వాలండి మనం. ఫస్ట్ ఏంటంటే రీసెట్కి ఇచ్చాము. నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా ఏంటంటే మనకు కావాల్సింది ఇన్పుట్ టైప్ బటన్. ఆన్ క్లిక్ ఉంటే సరిపోతుందండి. సో ఆన్ క్లిక్ మీద యాడ్ అనే ఫంక్షన్ ఇచ్చాం. సో నెక్స్ట్ ఫామ్ క్లోజ్ చేసేస్తాం, బాడీ క్లోజ్ చేసేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ది కోడింగ్ అండి. సో ఏంటంటే మొత్తం కోడింగ్ అంతా ఒక ప్లేస్ చేయడానికి ఏంటంటే మనకి ఈజీగా అర్థం అవడానికి ఉంటుంది కాబట్టి ఒక ప్లేస్లోనే ప్లేస్ చేశానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఫ్రేమ్ సెట్ తీసుకున్నాం. సో ఫ్రేమ్ సెట్లో 2 rows అనేవి మనకి డిస్ప్లే అవ్వాలి. సో 50% ఒకటి 50% ఒకటి అని 2 తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఫ్రేమ్ నేమ్ ఈక్వల్ టు టాప్, సోర్స్ ఈక్వల్ టు calls.html. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ నేమ్ ఏంటంటే టాప్, దాని సోర్స్ నేమ్ ఏంటంటే calls.html, అంటే ఇది ఈ కోడింగ్ మొత్తం ఇది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రేమ్ నేమ్ ఈక్వల్ టు బాట్, సోర్స్ ఈక్వల్ టు blank.html. సో blank.html అంటే ఇదండి. సో మనకి ఇదొకటి, సో ఇదొకటి ఫస్ట్ దానికి మనం ఇక్కడ 1 రాసుకున్నాం కదా. సో ఇదొకటి, ఇది 2. సో దీనికంటే బ్లాంక్ దానికి ఏంటంటే ఫస్ట్ ఇది డిస్ప్లే అవుతుందండి. నెక్స్ట్ ఈ సోర్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లాంక్ తీసుకున్నాం. సో మనం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం, మనం బ్లాంక్ అనేది బాటమ్ ఏదైతే ఉందో దాన్ని బ్లాంక్గా ఉంచుకుంటామని చెప్పాం. సో ఏం చేసాం, అందుకే జస్ట్ బ్లాంక్ అని నేమ్తో కాల్ చేసాం కాబట్టి టైటిల్లో బ్లాంక్ ఇచ్చాము. దెన్ బాడీ అనేది ఎంటీగా లీవ్ చేస్తాం. దెన్ కాల్స్లో ఏంటంటే స్క్రిప్ట్ ఫంక్షన్ ఆఫ్ యాడ్ అనే ఫంక్షన్ ఇచ్చాం. సో దాంట్లో ఏంటంటే వేర్ టీ ఈక్వల్ టు document.form ఆఫ్ 0.element. సో ఏంటంటే మనకి ఇక్కడ 0 ఎలిమెంట్, ఎందుకంటే ఇది ఎందుకు ఇచ్చామంటే ఏంటంటే మనం ఎంటర్ చేస్తాం కదండి నెంబర్, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్కి. సో ఏంటంటే 0తో ఏదైతే ఎంటర్ ఉందో దాన్ని ఎంటర్ చేయమని మనం ఇచ్చాం. నెక్స్ట్ ఏంటంటే వేర్ బి కూడా తీసుకున్నాము, parent.frames bot ఆఫ్ డాక్యుమెంట్. సో ఇదేంటంటే దీని మీనింగ్ ఏంటంటే పేరెంట్ అంటే ఏంటంటే మనకు ప్రీవియస్గా ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ మనం పేరెంట్ నోడ్గా తీసుకుంటున్నాము కాబట్టి దాన్ని బాటమ్గా తీసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే a ఈక్వల్ టు a1 ఈక్వల్ టు t.n1.value. నెక్స్ట్ సేమ్ అది n1 n2.value. సో దీనికోసం మనం నెక్స్ట్ చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ఏంటంటే c అనేది కూడా తీసుకున్నాం. సో దీంట్లో ఏంటంటే పార్స్ ఇంట్ ఆఫ్ a1 ప్లస్ పార్స్ ఇంట్ ఆఫ్ a2. సో ఇక్కడ ఏంటంటే పార్స్ ఇంట్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన 2 వాల్యూస్ని మనం కంబైన్ చేస్తున్నామండి, అంటే ఎడిషన్ చేయడానికి ఈ లైన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే b.open. సో దాన్ని రిజల్ట్ అనేది మనకి ఓపెన్ చేయమంటున్నాడు. నెక్స్ట్ ఏంటంటే రైట్ ద రిజల్ట్ ఈజ్ అని మనకు అవుట్పుట్ రావడానికి. నెక్స్ట్ ఏంటంటే b అనేది క్లోజ్ చేసామంటున్నాం. ఓకే, సో b అనేది పేరెంట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసామంటున్నాం. సో ఇక్కడ వరకు ఇది అయిపోయిందండి. బట్ ఏంటంటే మనకి ఒక ఫార్మేట్లో డిస్ప్లే అవ్వాలి కదా. సో దానికోసం ఏంటంటే ఇది ఫస్ట్ ఏమొస్తుందండి మనకి ఇక్కడ అవుట్పుట్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫామ్ కాబట్టి ఎంటర్ ఏ అని వస్తుందండి. ఓకే, ఇక్కడ 9 ఇచ్చామనుకోండి, ఎంటర్ ఏ 9 ఇచ్చాం. సో ఇక్కడ 9 అనేది సేవ్ అవుతుంది పార్స్ ఇంట్లో. నెక్స్ట్
ఎంటర్ బి ఇచ్చాం. సో ఇక్కడ ఏంటంటే 10 ఇచ్చామండి. సో ఇక్కడ ఏమవుతుందండి 10 అనేది సేవ్ అవుతుంది. సో 9 + 10 అనేది మనకి ఏమవుతుందండి 19. 90 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది మనకి ఇక్కడ స్టోర్ అవుతుందండి C19. సో మనకి ఏమవుతుంది ద రిజల్ట్ ఈజ్ 19 వస్తుంది. బట్ ఇక్కడ మనం 2 ఫ్రేమ్స్ ఎందుకు ఇచ్చుకున్నామండి, 2 ఫ్రేమ్స్ ఎందుకు ఇచ్చుకున్నామంటే మనకు రిజల్ట్ ఒక ఫ్రేము నెక్స్ట్ ఆఫ్టర్ దెన్ ఒక ఫ్రేమ్ కాబట్టి ఇక్కడ సబ్మిట్ కూడా రాసాం కదా, ఇక్కడ బటన్ ఇచ్చాం కదా ఆన్ క్లిక్ అనేది. ఎప్పుడైతే మనం బటన్ ఇక్కడ నేమ్ ఇచ్చుకోలేదండి, అక్కడ మనం ఇక్కడ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. నేమ్ ఏంటంటే ఓకే అని ఇచ్చామండి. సో ఓకే అనేది ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుందండి ఈ బ్లాంక్ పేజ్ ఏదైతే ఉందో బ్లాంక్ పేజ్ ఓపెన్ అవుతూ మనకి ఈ రిజల్ట్ అనేది బ్లాంక్ పేజ్, ఈ బ్లాంక్ పేజ్లో మనకి డిస్ప్లే అవ్వాలని చెప్పుకున్నాం. సో మనకి ఏమవుతుంది సేమ్ 10th క్లాస్ రిజల్ట్ ఏవైతే మనం చెప్పుకున్నాము ప్రీవియస్గా ఏమిస్తామంటే ఫస్ట్ ఎంటర్ చేస్తాం, నెక్స్ట్ దాని డీటెయిల్స్ అనేది నెక్స్ట్ పేజ్లో డిస్ప్లే అవుతాయి కదా. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ద రిజల్ట్ ఈజ్ అని ఇక్కడ వస్తుందండి. సో ఇదొక ఫ్రేము ఇదొక ఫ్రేము, ద రిజల్ట్ ఈజ్ అని 19 వస్తుందండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది డిఫరెంట్ ఫ్రేమ్. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇది కూడా మనకి ఎస్ఐ వచ్చి ఛాన్స్ ఉంటుందండి. బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకి ఫ్రేమ్స్ అనేది ఆల్రెడీ HTMLలో యూజ్ చేసాం. ఓకే, HTMLలో యూజ్ చేసాం కాబట్టి దాని ఎక్స్టెన్షన్గా మనకి డైనమిక్గా ఏ విధంగా యూజ్ చేస్తామో మనం ఇక్కడ తెలుసుకున్నామండి. ఇన్ కేస్ మనకి HTMLలో మనకి ఫ్రేమ్ అనేది రాకపోతే కంపల్సరీగా ఈ 4th యూనిట్ నుంచి మనకి ఏంటంటే ఇదర్ ఎస్ఏ వస్తుంది ఆర్ షార్ట్ అన్న రావడానికి ఉంటుందండి. సో ఏంటంటే మనకి ఎస్ఏ క్వశ్చన్ రావడానికి వస్తే ఇన్ కేస్ ఎస్ఏ క్వశ్చన్ వస్తే మనం మొత్తం అంతా కోడింగ్తో రాయడానికి సూటబుల్ అయ్యే క్వశ్చన్ అండి ఇది. ఓకే, సో ఒకసారి చెప్తున్నాను 2 ఫ్రేమ్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఫ్రేమ్ బ్లాంక్గా ఉంది. సో ఏంటంటే ఈ ఫ్రేమ్ ఏంటంటే ఇది బాటమ్ కదా. సో మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం బాటము టాపు అని. సో ఇది ఫస్ట్ బ్లాంక్గా ఉంటుందండి. ఎప్పుడైతే మనకి ఈ కోడ్ అంతా డిస్ప్లే అయ్యిందో అప్పుడు రిజల్ట్ అనేది బ్లాంక్ పేజ్లో ప్లేస్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనకి ప్లేస్ అయిపోతుంది ఎందుకంటే ముందే ఇచ్చేసాం కదా, మనం వాల్యూస్ అనేవి ముందే ఇచ్చాం కాబట్టి మనకు ఆల్రెడీ ప్లేస్ అయిపోయింది. రిజల్ట్ అనేది మనం బాటంలో ఇచ్చాం కాబట్టి ఎప్పుడైతే మనం ఆన్ క్లిక్ చేసినప్పుడు మనకి కంటెంట్ రన్ అయ్యిందో అప్పుడు దాని యొక్క ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా ఏంటంటే ఇది బాటమ్ కండి ఇది టాప్కి. సో టాప్ ఏంటంటే మనకి ఇక్కడ ఏం చేసాం మనం పార్స్ ఇంటూ ఎందుకు తీసుకున్నామంటే ఇంటిజర్ వాల్యూస్ అనేది ఎడిషన్ చేయడానికి ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఎడిషన్ అనేది పర్ఫామ్ చేసామండి. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎడిషన్ పర్ఫామ్ చేసింది. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనకి 2 ఫ్రేమ్స్ అని తీసుకున్నాము ఫ్రేమ్ సెట్లో. సో ఒక ఫ్రేమ్లో ఏంటంటే మనం డీటెయిల్స్ ఎంటర్ చేసాము, దెన్ సెకండ్ ఫ్రేమ్లో ఏంటంటే మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే అయిందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది డిఫరెంట్ ఫ్రేమ్స్. సో దీంతో మనకి ఏంటంటే 4th యూనిట్ అనేది కంప్లీట్ అయ్యిందండి. ఓకే, సో ఒకసారి చూసుకుంటే దీంట్లో క్వశ్చన్స్ డేటా వ్యాలిడేషను ఓపెనింగే విండో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డేటా వ్యాలిడేషన్ అనేది ఎస్ఏ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఓపెనింగే విండో అనేది షార్ట్ రావడానికి ఉంటుంది. నెక్స్ట్ మెసేజింగ్ అండ్ కన్ఫర్మేషన్ అనేది కన్ఫామ్గా ఎస్ఏకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టేటస్ బార్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఇది ఒకటి, రోల్ ఓవర్ బటన్స్, మూవింగ్ ఇమేజెస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న టాపిక్స్ బట్ ఏంటంటే మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి కాబట్టి మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడో తెలియదండి. సో మొత్తం దీని మీద గ్రిప్ ఉంచుకుంటాయి. ఏంటంటే జస్ట్ రోల్ ఓవర్ బటన్స్ అనేది వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్నాం అనుకోండి, దానికి రిలేటెడ్గా ప్రోగ్రామింగ్ అనేది మనం ఓన్గా రాయొచ్చు. సో ఆ ఓన్గా రాసిన ప్రోగ్రామ్కి మనం అవుట్పుట్ అనేది యాక్యురేట్గా వస్తుందా లేదా అని చూసుకుని మనం దాని మీద ప్రిఫర్ చేయాలండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి XML అండి. సో XMLలో కూడా మనకి ఒక 6-7 ఉన్నాయండి. సో ఏంటంటే XML అనేటప్పటికి మనకు కొంచెం న్యూ కాబట్టి మనం దాన్ని కొంచెం ఇన్డెప్త్గా చెప్పుకోవడానికి ట్రై చేయొచ్చు. సో దీంట్లో కూడా మనకి యాక్యురేట్గా సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. సో దీంట్లో కూడా మనకి అంటే గెస్ చేసే క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, XMLలో కూడా ఏంటంటే మనకి మ్యాక్సిమం క్వశ్చన్ రావచ్చు, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనకి 5th యూనిట్లో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అండి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చండి. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ ది టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం 5th యూనిట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.